క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని అనేక బాధల్లో నుండి రక్షించాడు, ఇబ్బందుల నుండి కాపాడాడు. మీరు మొదటగా ఆయనను సేవించండి, ఆయనని ఎదురు చూడండి. మీరు అనేక భక్తులు కూడా తమ జీవితంలో సైతం తాను యేసు ప్రభువుకి అర్పించి తమ జీవితంలో ఏ సమస్య ఏ బాధ వచ్చినా తీర్చగల దేవుని వైపు వాళ్ళు చూశారు కనుక చూసిన వెంటనే దేవుడు ఆ సమస్యలను తీర్చి వాళ్ళకి వాళ్ళ అవసరాల లెక్కలు తీర్చి దేవుడు వారి పక్షం ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములు చేశాడు. మీరు కూడా ఆ భక్తుల వలె పోలి యేసు ప్రభు దేవుడు తండ్రిని వెతికాడు. మనం కూడా వెతికే విధంగా ఉండాలని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తాను. కొంతమంది దేవుడు ప్రవక్తలుగా, యాజకులుగా, సువార్థికులుగా, బోధకులుగా దేవుడు చేసిన వాక్య వర్తమానం సెలవిస్తుంది. మిమ్మల్ని కూడా దేవుడు ఏదో ఒక వ్యక్తికి సిద్ధపరిచి చేసి ఆయన మహిమ నిమిత్తం మిమ్మల్ని వాడుకుంటాడని వాక్య వర్తమానం సెలవిస్తాను. మొదటిగా మీరు ఆయన మాట విన్నప్పుడు దేవుడు మీ పక్షమున ఓ కార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు, అద్భుత క్రియలు చేస్తాడు అనే విషయాన్ని మర్చిపోకుండా మొదటిగా మీరు బలి అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో, ఎప్పుడైతే దేవుని ఎదురు చూస్తావో, దేవుని కొరకు నువ్వు నీ యొక్క ప్రయత్నించి ఆయన వెతుకుతావో, దేవుని పక్షమున ఆశ్చర్యకార్యములు చేస్తాడు. నువ్వు నాకు మొదలుపెట్టి ఉత్తరం ఇస్తాను వాక్యం సెలవిస్తుంది. అదే వాక్యం, నీవు నాకు మొరపెట్టిన నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు బయలుపరుస్తాను వాక్యం వర్తమానం సెలవిస్తుంది. మొదటి గ్రహింపలేని గొప్ప సంగతిని ఆయన జీవితం జరిగిన ప్రతి గ్రహింపలేని ప్రతి సమస్యని ఆయన నీకు గ్రహించే విధంగా చేసి నీ జీవితాన్ని గొప్ప కార్యం చేస్తాడని వాక్య వర్తమానం సెలవిస్తుంది. నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు వేదనలో ఉన్నావా, నీవు అప్పు సమస్యలతో ఉన్నావా, నీ కుటుంబంలో పిల్లలు లేక బాధపడుతున్నావా, నీ ఇల్లు లేక బాధపడుతున్నావా, జాగా లేక బాధపడుతున్నావా, నీ కుటుంబ శాంతి సంబంధం లేక బాధపడుతున్నావా, ప్రతిదీ ఒకటే జవాబు, ఒకటే ఆన్సర్, యేసు ప్రభువును వెతకాలి తప్ప ఆయన పక్షం ఏ కార్యం చేయలేడు. మొదటగా నువ్వు వెతికినప్పుడు దేవుని పక్షం ఒక ఆశ్చర్య, ఒక అద్భుత, ఒక కార్యమైన పక్షం చేస్తాడు. మొదటిగా నువ్వు ధైర్యాన్ని నువ్వు వదిలిపెట్టు, ధైర్యాన్ని నువ్వు ధైర్యాన్ని పట్టుకొని ఉన్నప్పుడు దేవుని పక్షంలో కార్యం చేస్తాడు. ఒకటి నువ్వు విశ్వసించాలి, నా దేవుడు నా పక్షముని కార్యం చేస్తాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు విశ్వాసంతో నువ్వు ఆ కార్యంతో ఎదురు చూసినప్పుడు దేవుడు నీ పక్షమున ఆ కార్యం చేసి ఆయన నీ పక్షంలో ఉన్నాడని ఆయన రుజువుపరుచుకునే దేవుడు కనుక మొదటిగా నువ్వు దేవుని మాట వినాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని యొక్క ముఖదర్శనం చూసే విధంగా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దేవుని పక్షమున నువ్వు కార్యం చేస్తావు. మొదటిగా నువ్వు అద్భుతం నీ కళ్ళు చూడాలంటే మొదటిగా నువ్వు ఆయన మాట వినాలి. నీ జీవితంలో నీ జీవితంలో కార్యం జరగాలంటే మొదటిగా నువ్వు ఆయన మాట వినాలి. నువ్వు ఆయన ఏం చెప్తారో ఆ మాట నువ్వు వినాలి. ఆయన ఏ పని అప్పచెప్తారో ఆ పని నువ్వు చేసినప్పుడు దేవుని పక్షమున గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తాడని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. బలి అర్పించకంటే మాట వింటే శ్రేష్టమనే వాక్య వర్తమానం ఇక్కడ ఉంది. మీరు చదవండి. మీరు మొదటిగా ఆయన మాట మీరు ఎంత బలి అర్పణ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ఏం చేసినా వ్యర్థమేగా. ఒకటి నువ్వేం చేయాలంటే నువ్వు ఆయన మాట వింటే నువ్వు ఎన్ని గంటల